వెల్కమ్ టు తెలుగు వన్. మీరు రేవ్ పార్టీ, రేవ్ అని వినే ఉంటారు. ఆ పదం రేవ్ అంటే మన చాకిరేవ్ కాదండి. రేవ్ అనే పదానికి పెద్ద చరిత్ర ఉంది. 1980లో ప్రారంభమైన చికాగో హౌస్ మ్యూజిక్ను సృష్టించాడు ఫ్రాంకీ నకిల్. దాంతో చికాగో నగరం ఈ సంగీతంతో ఊగిపోయింది. వెస్ట్రన్ నృత్య డ్యాన్స్ మ్యూజిక్ చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. అదే డీజే డిస్కో క్లాసిక్లు, ఇండీ లేబుల్ సోల్ ట్యూన్లు, యూరోపియన్ సింధ్ డిస్కోలను మిక్స్ చేసే ట్యూన్స్ యువతను బాగా ఆకట్టుకుంది. రేవ్ అంటే డీజే డ్యాన్స్తో రచ్చరచ్చ చేయటం, మతిపోయే సౌండ్ సిస్టమ్స్తో తాగి డ్యాన్స్ చేయటం. అంతటితో అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ రేవ్ పార్టీ 1990 నుంచి తన పద్ధతిని పూర్తిగా మార్చుకుంది. రేవ్ పార్టీ అంటే డ్రగ్స్, వ్యభిచారం పెనవేసుకున్న హై సొసైటీ బంధానికి మరో పేరే నేటి రేవ్ పార్టీ. MDMA అనే మత్తు పదార్థాన్ని తరచుగా క్లబ్ డ్రగ్గా లేదా పార్టీ డ్రగ్గా పిలుస్తారు. ఎంఫెటమిన్, LSD వంటి చట్టవిరుద్ధమైన డ్రగ్స్తో రేవ్ కల్చర్లో భాగమైపోయింది. GHB, కెటమైన్, మెంథోఫెటమిన్, కొకైన్, గంజాయి మారక ద్రవ్యాలతో రేవ్ పార్టీలు మునిగి తేలుతున్నాయి. రేవ్ విష సంస్కృతి చుట్టూ ఒక రకమైన భయాందోళన చెందాల్సిన అంశం. తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పిల్లల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీలో సినీ, రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్ మత్తులో చిందులేసినట్లు CBI అధికారులు గుర్తించారు. హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త వాసు పుట్టినరోజు వేడుకల్లో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు CBI వర్గాలు పేర్కొన్నాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త వాసు బెంగళూరు శివారులోని GR ఫామ్ హౌస్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. CBI యాంటీ నార్కోటిక్ అధికారులు వారికి సమాచారం అందడంతో CBI నార్కోటిక్ బృందం రేవ్ పార్టీపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బెంగళూరు, హైదరాబాద్ నుంచి 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో 30 మంది యువతులు, 70 మంది రాజకీయ, సినీ వ్యాపారవేత్తలు ఉన్నట్లు విచారణలో తేలింది. పలువురు సినీ, టీవీ నటులు, మోడళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో 15 గ్రాముల MDMA పిల్స్, కొకైన్తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. CBI అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక కారులో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ను గుర్తించారు. ఈ రేవ్ పార్టీ కేసులో 5గురిని అరెస్ట్ చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్కి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరు శివారులో జరిగిన ఈ రేవ్ పార్టీ వెనక ఎవరున్నారనే కోణంలో CBI నార్కోటిక్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగినట్లు విచారణలో తేలటంతో నార్కోటిక్స్ అధికారులు దాదాపు 30 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. రేవ్ పార్టీ జరిగిన GR ఫామ్ హౌస్ హైదరాబాద్ కనాడ్ సంస్థకు చెందిన గోపాల్ రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ చెందిన వాసు తన పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన పార్టీకి విమానంలో యువతీ యువకులను తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో తెలుగు, కన్నడ సినీ పరిశ్రమతో పాటు టీవీ నటులతో పాటు మోడళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడి వారిలో 30 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాత్రి 1 గంట నుంచి 3 గంటల లోపు కొందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారని, CBI దాడులకు ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారి వివరాలను స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో విచారణ సాగుతుంది. రేవ్ పార్టీకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయని, పార్టీలో వారు వినియోగించగా మిగిలిన 17 MDMA కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పార్టీ వెనుక ఓ బడా ఈవెంట్ ముఠా ఉందని, వారి వివరాల కోసం విచారణ చేపడుతున్నామని బెంగళూరు పోలీసులు తెలియజేశారు. ఇందులో భాగంగా కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీకి హాజరైన ప్రముఖులకు సంబంధించిన 15 విలువైన కార్లను కూడా సీజ్ చేశారు. ఈ కార్లు ఎవరివి, ఆయా కార్లలో ఎవరెవరు పార్టీకి హాజరయ్యారన్న కోణంలో విచారణ సాగుతుంది. అలాగే పార్టీకి హాజరైన వారి కాల్ డేటాపై విచారణ చేపడుతున్నారు. డ్రగ్స్ తరలింపులో ప్రధాన పాత్ర వహించిన వారిని గుర్తించేందుకు
ఈ పార్టీ మొదలు నుంచి అధికారుల దాడుల వరకు జీపీఎస్ ఆధారంగా అధికారులు విచారణ చేపడుతున్నారు. రేవ్ పార్టీలు దొరికిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్కు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు సంబంధం లేదని, కారు స్టిక్కర్ ఒరిజినల్లా ఫోటో కాపీనా అనేది పోలీసులే తేలుస్తారన్నారు. 2023తో ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందని కాకాని మీడియాకి వివరించారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుగు సినీ నటి హేమ, నటుడు శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాదులోనే ఉన్నానని, ఇక్కడ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని ఆమె చెప్పారు. హీరో శ్రీకాంత్ తనపై వస్తున్న వార్తలను నమ్మవద్దని వివరించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి తన పోలికలతో ఉన్నాడని వివరించారు.